ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాల్టి వీడియోలో మీకు ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది బ్లౌజ్ కటింగ్ వచ్చేసి 36 మెజర్మెంట్ అనమాట. చెస్ట్ 36. మీకు కొలతలు చూపిస్తాను. నేను ఇవన్నీ కట్ చేయాల్సి ఉంది, బట్ మీకు అర్థం అవడం కోసం ఒకటే బ్లౌజ్ అయితే నేను కట్ చేసి మీకు చాలా క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకే, మీకు సైజెస్ వారీగా అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వండి. మీకు కటింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి కొలతలు. మీకు ఫస్ట్ కొలతలు చూపిస్తాను చూడండి. ఒక పొడవు వచ్చేసి 13.5, చెస్ట్ 36, నడుము 30, చంక్ వచ్చేసి 16.5, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 9, చేయి పొడవు 6.5, చేయి లూజు 10.5, ఫ్రంట్ డౌన్ 12. ఇది కంపల్సరీ కాదు. ఇన్ కేసు మీ కస్టమర్ దగ్గరలో ఉండుంటే మీరు కొలతలు తీసుకునేటప్పుడు ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు కొలుచుకోవచ్చు అన్నమాట. ఇది లేకపోయినా మనం బ్లౌజ్ కట్ చేయవచ్చు. ఉంటే నేను ఒక పాయింట్ తీసుకుంటూ ఉంటుంటాను. ఓకే, ఇప్పుడు ఇది మీకు అవసరం అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే మీకు 36 చెస్ట్, నడుము వచ్చేసి 30 తోటి మంచిగా బ్లౌజ్ కటింగ్ అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ముందు మనం లైనింగ్ అయితే ఐరన్ చేసేసుకోవాలి. మనకి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఓకే, హెచ్చు తగ్గులు ఏమన్నా లేకుండా ముందు ఒక లైను మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సమానంగానే ఉంది. నేను ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత? 13.5. ఈ 13.5 ఇదిగోండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసాం కదా, ఇక్కడ వదిలేసి 13.5 మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అంటే మొత్తం టోటల్ మీకు 14 వస్తుంది పైన ఖర్చుతోటి. కింద ఖర్చు యాడ్ చేస్తే 14.5. ఇదిగోండి, ఈ విధంగా మనం లైన్ అనేది మార్క్ చేసాం కదా. ఇప్పుడు మనకి చెస్ట్ 36, నడుము 30. మనం ఫస్ట్ నడుము దగ్గర నుంచి వెళ్దాం. 30లో 4వ భాగం 7.5, అంతే కదా. ఇప్పుడు 7.5 ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మన బ్యాక్ డాట్స్ కోసం 1 అంగుళం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు మీరు ఎంత మెయింటైన్ చేస్తున్నారో అంత ఖర్చు పెట్టాలి. ఇక్కడ నేను 1.5 పెడుతున్నాను. ఓకే, అర్థమైంది కదా. నడుము 30, 30లో 4వ భాగం 7.5 మార్క్ చేసాం. 1 అంగుళం ఎక్స్ట్రా మనం డాట్స్ కోసం, ఖర్చు 1.5. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 36, 36లో 4వ భాగం 9 అంగుళాలు. ఓకే, ఇదే 9 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, అదేవిధంగా మనం కింద ఎంత ఖర్చు పెట్టామో అదే ఖర్చు పైన మెయింటైన్ చేయాలి. 1.5 ఇక్కడ ఖర్చు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మనకి లైన్స్ అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ నడుము 30, చెస్ట్ 36. మనకి 36 చెస్ట్ ఉన్న వరకు మనం 5.5 షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ 5.5లో మనం నెక్ వెడల్పు వచ్చేసి ఇదిగోండి 2.5. అంటే మనకి ఇక్కడ 3 షోల్డర్ వస్తుంది, 2.5 నెక్ వెడల్పు వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను మీకు. ముందు షోల్డర్ మార్క్ చేశాను కదా, ఇదే 5.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత? బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 అంగుళాలు. 9 కన్నా ఎక్కువ 10, 11 అంతవరకు వెళ్తే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. 2.5 పెడితే సరిపోతుంది. ఇప్పుడు నాకు బ్యాక్ నెక్ డీప్ 9 కాబట్టి నేను 2.5 పెట్టాను. అదే మీరు 10, 11 అనుకోండి, 2.5 పెట్టండి. అప్పుడు మీకు నెక్ డీప్ అనేది షోల్డర్ జారకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్ నెక్ వచ్చేసి 9 అంగుళాలు. ఇక్కడ ఇదిగోండి షోల్డరు, ఇక్కడ ఖర్చు వదిలేసి బ్యాక్ ఇదిగోండి 9 అంగుళాలు. నెక్స్ట్ పైన ఇక్కడ 2.5 పెట్టాను కదా, ఇక్కడ నెక్ కొంచెం ఎక్కువ రౌండ్ రావడం కోసం 2.30 అనేది మార్క్ చేసుకోవాలి. ఇది కస్టమర్ డిమాండ్ని బట్టి ఉంటుంది.
ఈ విధంగా మనం లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 0.5 డీప్ తోటి రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు కరువు స్కేల్ ఉంటే మీరు కరువు తీసిన మీకు రౌండ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది మన ఇక్కడ నెక్ డీప్ని బట్టి నెక్ వెడల్పు అనేది మారుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీకు నా స్టైల్ బ్లౌజ్ కటింగ్ అనేది షోల్డర్ ఎంత పెట్టానో నేను ఆర్మ్ డౌన్ అంతే పెట్టి చెక్ చేసి స్టిచ్ చేస్తుంటాను, కటింగ్ చేసని మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి 5.5 పెట్టాను కదా, ఇదే 5.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ కోసం. ఇదిగోండి 5.5. ఈ 5.5కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ కార్నర్లో ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనకి 9 అంగుళాలు కనుక 1.5 ఆర్మ్ లూజ్ అనేది ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. అదే కనుక మీకు ఇక్కడ గమనించండి, నెక్ డౌన్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, 10, 11 ఇలా పెరుగుతూ ఉంటే ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 1 ఇంచ్. నెక్ మీరు 9 కన్నా పెరుగుతూ వస్తుంది అనుకోండి, అంటే తగ్గుతూ వస్తుంది అనుకోండి. ఇప్పుడు నెక్ 9 ఉంది కదా, 9 కన్నా 10, 11 ఇట్లా అయితేనేమో 1 ఇంచ్ పెడితే ఇక్కడ సరిపోతుంది ఆర్ము కరువు తీసేది. అదే కనుక మీరు 9 కన్నా తగ్గుతూ పైకి వెళ్తూ ఉందనుకోండి నెక్, ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క పాయింట్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 9 అంగుళాలు కాబట్టి నేను ఇక్కడ 1.5 పెట్టాను. అదే కనుక మీరు 7, 6, 5 ఇలా వెళ్తూ ఉంటే 1.5 పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చంక రౌండ్ అనేది ఈ రౌండ్లో కలిసేటట్టు మనం ఇక్కడ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, మనకి ఆర్మ్ లూజ్ ఎంత, ఆర్మ్ లూజ్ చంక అంటే చంక వచ్చేసి 16. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనకి చెక్ చేసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చక్కగా ఒక రన్నర్ తోటి లైన్ అనేది మనం మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి. మీకు ఇన్ కేసు చంక లూజ్ పెరిగిందనుకోండి, ఒక 1/2 ఇంచు కిందకి పెంచండి, అంతే డిఫరెన్స్. ఇక యాజ్ యూజువల్ ఇంతే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీస్తే జస్ట్ ఈ విధంగా 1/2 ఇంచ్ క్రాస్ తీస్తే కొంతమందికి బ్లౌజెస్ ఇక్కడ బయట ఖర్చు అనేది బయటికి వస్తుంది కదా, అలా లేకుండా ఉంటుందన్నమాట. ఇక మనం అయితే మార్కింగ్స్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా. ఓకే, ఇవి చిన్న చిన్న టెక్నిక్సే అన్నమాట. నెక్ డీపు పెరిగే కొంది మనం నెక్ వెడల్పు ఎంత పెడుతూ ఉండాలి. ఆర్ము లూజు పెరిగితే ఆర్ము డౌను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంతే చిన్న చిన్న టిప్సే అనమాట. మీకు ఏ సైజు వచ్చినా మీరు ఈ చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ చక్కగా కాన్ఫిడెన్స్గా కట్ చేసుకోవచ్చు. ముందు ధైర్యంగా కట్ చేయడానికి మీరు ప్రయత్నించండి, భయపడకుండా. ఓకే, మీకు అన్ని డౌట్స్ తోటి బ్యాక్ పార్ట్ అయితే క్లియర్గా కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. నేను ఇట్లా క్లాత్ రన్నింగ్లో లైనింగ్ తీసుకున్నప్పుడు 1 సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. రన్నింగ్లో వేస్తుంటాం కదా క్లాత్, దానివల్ల మనకి 1 సైడే క్లాత్ సేవ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ తీస్తాను, తర్వాత హ్యాండ్స్ తీస్తాను. మనం షేప్ బెల్ట్ ఉజ్జాయింపుగా మీకు షేప్ బెల్ట్ కూడా ఇక్కడ కటింగ్ చేసి తీసేస్తాను. మనకి నెక్ నడుము వచ్చేసి 30 కాబట్టి మనకి నడుము లూజ్ ఇక్కడ 7.5 కదా, ఈ పీస్ అయితే తీసేస్తాను నేను ముందు. ఇదిగోండి 7.5, 1.5 ఖర్చు కోసం, తర్వాత మీకు మార్కింగ్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. అదే మీరు ఒక బ్లౌజ్ కోసమే క్లాత్ తీసుకున్నారనుకోండి, రన్నింగ్లో కాకుండా మీరు చక్కగా బ్యాక్ హ్యాండ్స్ తీసాక ఫ్రంట్ తీసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన వైపు ఉండాలి. అంచులు ఈ విధంగా మనం క్రాస్ కటింగ్గా నార్మల్ కటింగ్గా ఒకసారి ఆది బ్లౌజ్లో మనం కొలత తీసుకునేటప్పుడే కస్టమర్ని అడగాలి. క్రాస్ అన్నప్పుడు ఇదిగోండి ఇలా అక్క క్రాస్ ఎలా వేస్తారు అని అడుగుతున్నారు కదా, ఈ విధంగా క్రాస్ వచ్చేయాలన్నమాట.
ఓకే, ఇప్పుడు మనం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే సైజులో చుట్టూ మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. మొత్తం సేమ్ మనం హైట్ అంతా కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనం ఇక్కడ చంకలో లోతు తీయడానికి ఇదిగోండి ఇలా కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఖర్చు కోసం ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసి సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మార్క్ వేసాం కదా, ఇలా మనం అదే మార్కింగ్స్ మీద లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఫ్రంట్ నెక్ ఎంత, ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 అంగుళాలు. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 6 అంగుళాలు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, మనం నెక్ ఇట్లాగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. కస్టమర్ ఇంకా ఎక్కువ రౌండ్ అడిగితే మీరు ఇక్కడ ఒక 1/4 ఇంచు లోపలికి తీయొచ్చు ఈ విధంగా. ఓకే, ఇక ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పొడవు మీకు చెప్పాను కదా, ఫ్రంట్ డౌన్ 12 ఇంచెస్ అని. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 12 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. ఇది మీకు తీసుకోవడానికి కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే కింద మనం లైన్ మార్క్ చేసాం కదా, ఇక్కడి నుంచి 2 అంగుళాలు మార్క్ చేసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది 2 అంగుళాలు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. 2 అంగుళాలు మార్క్ చేసి మీరు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి 2 అంగుళాలు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇందులోనే మనకి డాట్ కూడా వచ్చేస్తుంది, ఇక మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, మనకి మెయిన్ డాట్ స్టార్ట్ అవడం కోసం ఇదిగోండి ఇక్కడ 2.5 అంగుళాలు. అదేవిధంగా 36 కదా చెస్ట్, ఇక్కడ 2 అంగుళాలు మెయిన్ డాట్. ఓకే, ఇప్పుడు మనం ఇది మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ 2 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే లైన్స్ మీద మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడి నుంచి రౌండ్గా. ఓకే, ఇక్కడి నుంచి మనం ఈ 2 అంగుళాల్లోకి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నడుము లూజు చెక్ చేసుకోవాలి. మనకి నడుము లూజులో 4వ భాగం 7.5 కదా, ఇదే 7.5 మనం ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 3 అంగుళాలు, ఈ 3 నుంచి ఇక్కడ 7.5 ఇదిగోండి. 7.5 వచ్చిన తర్వాత మనకి ఖర్చు ఎంత పెట్టాం, 1.5 పెట్టాం కదా. ఇదిగోండి ఇక్కడ ఖర్చు 1.5 పెట్టాం కదా, ఇదే ఖర్చు 1.5 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే మనం అదే ఖర్చుతోటి అవతలకైనా మార్క్ చేసుకోవాలి. అది మనం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఎందువల్లంటే మనకి చెస్ట్ అక్కడ పట్టేసినట్టు ఉంటుందన్నమాట తగ్గించి పెట్టామంటే. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర కొంతమంది లూజ్ వస్తుంది అంటారు కదా, ఇదే డిఫరెన్స్. పట్టేసినట్టుండి ఇక్కడ లూజ్ వస్తుంది. ఓకే, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది, డాట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చంకలో వచ్చేసి ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది లోతు మార్క్ చేసుకోవాలి. అదే 38, 40 ఆ సైజ్ అయితే మీరు 3/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక ఇక్కడి నుంచి మనం లోతు అనేది ఈ కార్నర్లో మార్కింగ్ వేసుకొని ఈ చంకలోకి రౌండ్ అనేది కలిసిపోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇంకేమన్నా మీకు డౌట్స్ వస్తే తప్పకుండా కమెంట్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఇదే మార్కింగ్స్ మీద ఇక మనం కటింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది సరిపోతుంది. ఈ డాట్స్ నేను చెప్పే కొలతలతోటి మీరు డాట్స్ వేసారంటే మీకు షోల్డర్ కరెక్ట్ సెంటర్ వస్తుంది. ఇప్పుడు మీకు చెక్ చేసుకోండి, లైవ్లో చూపిస్తాను. ఓకే, ఇదిగోండి నెక్,
ఇన్ కేసు కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చి నెక్ జారుతుంది అన్నప్పుడు మీరు ఇక్కడ ఒక పావించు తీయండి. లేదు అంటే మీరు ఇంకా కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నోటీస్ చేసి ఇన్ కేస్ మీరు ఆది బ్లౌజ్ కుట్టినప్పుడు కొంతమంది కరెక్షన్ చెప్తారు కదా, అలాంటప్పుడు. ఇదైతే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇంతకుముందు ఈ కస్టమర్కి నేను కుట్టాను అనమాట. ఆ కొలతలు నా దగ్గర అలాగే ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ బ్లౌజెస్ కూడా ఇచ్చి వెళ్ళారు, నేను కటింగ్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ డాట్ ఇదిగోండి, సెంటర్ మనకి ఫస్ట్ మెయిన్ డాట్ కదా ముఖ్యం. ఇదిగోండి ఇలా మనం సెంటర్ చేస్తే మీకు ఇదిగోండి కరెక్ట్గా ఇలా సెంటర్ వచ్చేస్తుంది. ఈ మెయిన్ డాట్ వచ్చేసి 3 అంగుళాలు పెడితే సరిపోతుంది. 36 కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మీకు 2 వైపులా పడేలాగా ఇలాగ మార్కింగ్ వేస్తే మీకు కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, మెయిన్ డాట్ వేసాం కదా. ఇప్పుడు 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేశాక 2.5 ఇంచ్ హైట్ అవుతుంది అనమాట, గమనించండి. ఇప్పుడు ఈ డాట్ బేస్ చేసుకొని మన చంకలో భాగం డాట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ డాట్ని బేస్ చేసుకొని ఈ విధంగా. ఓకే, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 2 అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఇదిగోండి. ఓకే, ఈ రెండింటిని మనం సెంటర్ చేసుకుంటూ ఇక్కడ ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి. ఉక్సులు కాజా పట్టి వైపు మీరు గమనించాల్సింది ఈ 3 కూడా ఒకే ఈక్వల్ సైజులో ఉండేటట్టు గమనించండి. ఇదిగోండి 2 2 కరెక్ట్గా. అప్పుడు మీకు పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడికి ఒకటి 2 అంగుళాల గ్యాప్, ఒకటి 2.5, ఒకటి 1.5 అలా పెట్టారంటే మళ్ళీ మీకు ఒక పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి డాట్స్. ఒక సైడ్ ఒకలాగా, మరొక సైడ్ ఒకలాగా. అలా కాకుండా 2 వైపులా ఒకే విధంగా ఉండేటట్లు మార్కింగ్ అనేది వేసుకోండి. మీరు ఇలా సిజర్తో అయినా కాట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఈ రన్నర్ ఉంటుంది కదా, దీంతో ఇలా గనక మీరు చక్కగా ఇలా ప్రెస్ చేశారంటే మీకు లైన్స్ అని పడిపోతాయి. ఇవి కటింగ్స్కి ఈజీ అవుతాయి అన్నమాట ఇలాంటి టూల్స్. ఓకే, ఈ విధంగా మనకి చక్కగా కప్ అనేది రౌండ్ వచ్చేస్తుంది. అయిపోయింది కదా. ఫ్రంట్ కూడా బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి షేప్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ కింద 1/2 ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇక్కడ చూడండి మనకి ఖర్చు ఆల్రెడీ తీసేసాం మనం. పైన ఖర్చు కోసం కలిపి 3 అంగుళాలు ఇక్కడ, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. ఓకే, ఇప్పుడు ఈ షేప్లోనే మనం షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్కువ కరువు ఏమీ అవసరం లేదు, అంటే కరువు రాదు వీళ్ళది. చెస్ట్ 36 వీళ్ళకి సరిపోతుంది. మన పర్సన్ బట్టి చూసి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి. ఇక్కడ కనుక కస్టమర్కి కొంచెం పొట్టగా ఉందనుకోండి, పొట్ట ఉంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీయండి. అప్పుడు మీకు ఉక్సులు పట్టి క్రాస్ రాదనమాట. ఇక మనకి నడుం లూజ్ ఎంత, ఇదిగోండి ఖర్చు 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసి 7.5 మనకి నడుం లూజు, 4వ భాగం 7.5. ఇదిగోండి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇక ఫైనల్గా హ్యాండ్స్. ఎందుకంటే నేను ఒక సైడ్ నుంచి తీస్తానని చెప్పాను కదా, ఇది వేరే టానుల్లో తీసుకొస్తాను కాబట్టి ఒక సైడ్ మిగిలిపోతుంది అనమాట క్లాత్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి దీన్ని మనం 4 మడతలు వేసుకుందాం హ్యాండ్కి. ఇదిగోండి ఇలా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాం. అదేవిధంగా ఖర్చు కోసం మనకి హ్యాండ్ పొడవు 6 అంగుళాలు, 6.5, చేయి పొడవు లూజు 10.5. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 6.5, 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇది 6.5, 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది తీసుకోవడానికి క్లాత్ ఉంటుంది. ఇట్లా క్లాత్ ఉంటే 1 సైడే ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా, మనకి
చెయ్యి లూజు 10.5 కదా, 10.5లో సగం 5.15. ఇదిగోండి 5.15, 10.5, 5.15. ఓకే, మనకి ఇది 36 అంటే మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.30 పెడితే సరిపోతుంది. ఇదిగోండి, నేను చెస్ట్ని బట్టి ఆర్మ్ డౌన్ పెడుతూ ఉంటాము. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. ఎలా ఉన్నా మన బ్లౌజ్ అనేది సెట్ చేయడం ముఖ్యం అన్నమాట. మనకి చంక్ వచ్చేసి 16 కదా, ఇదిగోండి 8, ఇక్కడ 8. ఇలా మార్క్ చేశాక ఒక్కసారి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చంకకి మ్యాచ్ అయిందో లేదో చూడండి, తప్పకుండా చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి షోల్డర్ దగ్గర మనం ఖర్చు జాయిన్ చేస్తాం కదా, ఈ ఖర్చు వదిలేసి లాగకుండా జస్ట్ ఇదిగోండి ఎగ్జాక్ట్ సరిపోయింది. ఇలా సెట్ అవ్వాలన్నమాట. అప్పుడు మీకు చంకలో ముడతలు రావు, లేదంటే చంకలో ఫోల్డింగ్స్ వస్తాయి. ఇక్కడ మనకి జాయింటింగ్ పడుతుంది, ఈ చిన్న పీస్ జాయింట్ వేస్తే సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా 1.5 అంగుళాలు స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడి నుంచి రౌండ్ అనేది కరువు తిప్పాలి. ఇదిగోండి, మీకు ఇక్కడ రాకపోతే కరువు స్కేల్తో మీరు ట్రై చేయండి. వీలైతే పాసిబుల్ అయితే నేను నెక్స్ట్ టైం కూడా మీకు ఎలా కరువు స్కేల్తో కూడా ఎలాగన్నది మీకోసం నేను తెప్పించి మీకు చూపిస్తాను. ఇలా అర్థం కావట్లేదంటే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చక్కగా రౌండ్ అనేది హ్యాండ్ డౌన్లోకి ఇలా కలిసిపోవాలి. అంటే డైలీ మనం కట్ చేస్తుంటాం కాబట్టి ఆ రౌండ్స్ అనేది అలవాటై ఉంటాయి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. మీరు ఇన్ కేస్ అక్క బిగినర్స్ మేము మాకు కర్వ్ అనేది రావట్లేదంటే మీరు చెప్తే ఈజీ మెథడ్లో నేను కర్వ్ స్కేల్ తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ విషయం అర్థం కాకపోయినా ఈ కటింగ్స్లో మీరు తప్పకుండా అడగండి. నేను మెసేజ్లో మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూనే ఉంటుంటాను నేను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఇదిగోండి మనం సెంటర్ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని, మీకు చంక ఉంది కదా, ఈ చంక లూజ్లోకి ఇట్లాగా మీరు ఆ 1 ఇంచ్ దగ్గరికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ వస్తుంది. ఇలా మార్క్ చేసేసి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కరువు తీయండి. 36 సైజు మీకు 1/2 సరిపోతుంది. ఇక్కడ మనం ఈ సెంటర్ నుంచి షార్ప్గా ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ కర్వ్ అనేది లోతు ఇందులోకి కలిసిపోవాలన్నమాట. చూడండి ఎలా షార్ప్గా వస్తుందో. మనం చెయ్యి మూవ్ అవ్వాలండి. ప్రతిదీ మనం ఐటమ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం కరువు తిప్పేటప్పుడు ఇదిగోండి ఈ చెయ్యి ఇలా మూవ్ అవ్వాలి. అప్పుడే కదా మీకు మోడల్స్ ఏవైనా కానీ మీరు కట్ చేసేటప్పుడు మూవ్ అవుతుంటుంది హ్యాండ్. ఓకే, ఇదిగోండి ఇలా రావాలి. ఫ్రంట్ చూడండి, ఇదిగోండి ఎస్ ఆకారంలో వచ్చింది. ఇలా రావాలన్నమాట. ప్రతిదీ టూల్స్ మీద డిపెండ్ అయితే మీకు ప్రాక్టీస్ అనేది కొంచెం మీ ఓన్ మీద కాకుండా అన్నిటి మీద డిపెండ్ అయినట్లు ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఓన్గానే అన్నీ మీరు చెయ్యి తిప్పడానికి ప్రయత్నించండి. ఓకే, చూసారు కదా కటింగ్ 36 బ్లౌజ్ కటింగ్. ఈజీగా ఫాస్ట్గా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం మెయిన్ క్లాత్ మీద పరుచుకొని కట్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, వీడియో అర్థమైందా? అర్థమైంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.